హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఈరోజు పప్పులు కారపొడి చేస్తున్నానండి. అది చేసే విధానం చూపిస్తున్నాను. దానిలోకి ఏమేమి కావాలంటే ఇది కందిపప్పు 1 కప్పు తీసుకోవాలి. పెసరపప్పు ఇది కూడా 1 కప్పు తీసుకోవాలి. శనగపప్పు ఇది కూడా 1 కప్పు. సాయి మినప్పప్పు ఇది కూడా 1 కప్పు తీసుకోండి. అన్నీ సేమ్ కొలతలే అన్నమాట. ఇది శనక్కాయ గుళ్ళు, వేరుశనగ గుళ్ళు. ఆ తర్వాత నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు అండి. దీంట్లోకి జీలకర్ర, ఎండుమిర్చి, సాల్ట్ ఈ నార్మల్గానే వేసుకుంటాం కదా ప్రతి దాంట్లో. అదండి ఈరోజు పప్పుల కారపొడి. పప్పుల కారపొడి అండి ఇది శనగపప్పు మిక్సీ వేసాను అనమాట. ఆ పొడు పప్పుల కారపొడిలో అన్ని రకాల పప్పులు వేస్తున్నాం కదండి. ఒక్కొక్క పప్పు మిక్సీ వేసుకొని తీసుకొచ్చాను. ఇది సాయి గుళ్ళు మిక్సీ వేసాను, ఆ పొడు అనమాట. ఇది కందిపప్పు మిక్సీ వేసాం కదండి, అది. ఇది కూడా అండి పచ్చిశనగపప్పు మిక్సీ వేసింది పౌడర్ చేసి ఇందులో పోస్తున్నాను. అలాగే నువ్వులు, అలాగే బాదం పప్పు మిక్సీ వేసే కదండి, అది. ఇందులో వేరుశనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ కొట్టానండి. జీలకర్ర ఇందులోనే కలిపేశాను. దీని తర్వాత జీడిపప్పు కూడా వేసానండి. జీడిపప్పు మిక్సీ వేసాను. అన్నీ కలిపేసి ఇంకొకసారి కలుపుకుంటే ఈ పప్పుల కారపొడి రెడీ అవుతుందన్నమాట. ఇది కూడా ప్రతి దాంట్లోనూ తినవచ్చు. అన్నంలో వేడివేడి నేతిలో వేసి నెయ్యి వేసుకొని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇదిగో ఉప్పు కూడా వేసానండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తింటారు, బాగుంటుంది. అదిగాక ఇడ్లీల్లోకి, దోశల్లోకి మనం చట్నీ చేసుకోలేకపోతే ఇది వేసుకొని తినచ్చండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసాం కదండి. రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. అన్నీ కలిపి గుచ్చెత్తుకొని ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే ఇది కూడా 1 రోజులు యువతలు పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 నెలలు తినచ్చు. ఇంట్లో అందరం, పిల్లలు, పెద్దవాళ్ళు అందరం కలిపి తినచ్చండి. మీరు చేసుకోగలిగితే చేసుకోండి, లేదంటే ఆర్డర్ పెడితే నేను చేసి ఇస్తానండి. పప్పుల పొడి పూర్తిగా రెడీ అయిపోయిందండి. దాన్ని ఇప్పుడు మనం ఇలాంటి డబ్బాలో పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చు. 1 మంత్ బయట పెట్టుకోండి. ఇదే ఫ్రిడ్జ్లో పెడితే 3-4 మంత్స్ అయినా వస్తుందండి. పప్పుల కారపొడి అండి. ఇందులో కందిపప్పు ఉంది, శనగపప్పు ఉంది, పెసరపప్పు, మినప్పప్పు, బాదం పప్పు, వేరుశనగ గుళ్ళు, నువ్వులు, జీడిపప్పు అన్నీ కలిపేసాం కదండి. దీనివల్ల మన బాడీకి ప్రోటీన్స్ అన్నీ కలుగుతాయండి. ప్రతిరోజు ఇవి పిల్లలకి కనుక పెడితే పిల్లలు చక్కగా ఆరోగ్యంగా పెరుగుతారండి. పెద్దవాళ్ళు తిన్నా మంచి బలంగా ఉంటారు. నువ్వులు కూడా ఉన్నాయి కదండి. నువ్వులు విటమిన్ సి ఉంటుంది కదండి. మన ఎముకలకి బలాన్ని ఇస్తాయి, తిన్నదాన్ని జీర్ణం చేస్తాయి. అంతా బాగుంటుందండి. ప్రతిరోజు 1 అర స్పూన్ వేసుకొని మొదటి ముద్దలో తింటే చాలా బాగుంటుందండి.